అడగను, ఏ వరము నిన్ను కోరను, నీ దాసదాసాను దాసుడను, నీ ఎదుటనే మూగను. కృష్ణ ఏమని అడగను. మొసలి బారి పడి మొరలిడిన గజేంద్రుని బాధలు లేవు. రక్ష రక్షయని ప్రార్థించుటకు ద్రౌపది దుస్థితి లేదు. అటుకులిచ్చి సంపదలు తెమ్మనే అర్ధాంగలక్ష్మి లేనేదు. అడగకున్నా అన్నీ ఇచ్చేవాడే నా వాడని తెలిసి ఏమని అడగను, ఏ వరము నిన్ను కోరను. కృష్ణ 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 ఏమని అడగను. భగవంతుడు నీ అనుబంధానికి బంధితుడు. అందరి చేత అడిగించుకునేవాడు నిన్నడుగుతున్నాడు. అంతా నువ్వే అంటాడయ్యా, ఆ ఒక్కటేదో అడగవా. అమ్మా, ఈ కిష్టయ్య చిన్నప్పుడు మన్ను తిన్నాడని తెలిసి నోరు చూపమంటే తన నోట 14 భువనాలను చూపించాడు కదమ్మా. అప్పుడు ఆ యశోదమ్మ ఆశ్చర్యంతో నోరు తెరిచి చూసిందే కాని నోరు తెరిచి ఏమైనా అడిగిందా తల్లి? మన్ను తిన్న నోట అన్ని లోకాలను చూసిన యశోదమ్మ ఏ వరమడిగిందమ్మా? వేణుగానమును విని ఆ గోవులు తరించినవి గాని గోవిందుని ఏం కోరాయమ్మా? ముక్తికాంతుడగు ముకుందుడే, ముక్తికాంతుడగు ముకుందుడే నా ముందు నిలిచి ఉన్నాడు. నా పంచ ప్రాణాల తులసి దళాలతో అర్చన చేస్తున్నాను. ఇంతకన్నా కావలసింది ఇంకేముంది? అంతా తెలిసిన అంతర్యామిని అడిగేదేమో.